జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ముగిసింది. 3 పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అట్లాగే బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు ప్రధానంగా చివరి రోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నాం. బోరబండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డోర్ టు డోర్ ప్రచారం అయితే కొనసాగుతూ ఉన్నది. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రచారం రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? ప్రచారం బాగుంది, మంచి మెజార్టీతో గెలుస్తాం. సరే, కొద్దిసేపటి క్రితం మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సార్ దీనికి మీరు ఆన్సర్ చేయాలి సార్. మేము ఆరోపణలు నేను చెప్పిన చాలా చెప్పిన సార్, నిన్నే చెప్పిన కదా. నేను కూడా అన్ని ఆరోపణలు వేసిన. ఇక్కడ డిపాజిట్ వస్తే దేశం అంతా వస్తుంది సార్. నేను అనేది ఆయన గ్యారంటీలు ఎందుకు జరగలేదు అడిగినావు నువ్వు. బియ్యం ఎందుకు ఆయన 2500 మహిళల కింద అడుగుపోయి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానడా? ఇయ్యలే. నిరుద్యోగులకు 4000 ఇస్తానడా? ఇచ్చిండా. మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చిండా. తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా. లేకపోతే స్కూటీ ఇస్తానని ఇచ్చిండా. విద్యా భరోసా కాడ 5 లక్షలు ఇస్తానని ఇచ్చిండా. బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తానని ఇచ్చిండా. దళితులకు ప్రతి ఇంటికి 12 లక్షలు ఇస్తానని ఇచ్చిండా. ఈరోజు పెన్షన్స్ 2000 నుంచి 4000 చేస్తానని ఇచ్చిండా. దివ్యాంగుల కంటే వికలాంగులకు 4000 నుంచి 6000 చేస్తానని ఇచ్చిండా. ఇవన్నీ అడిగా ఆయన మాట్లాడతాడు. ఆయన చేసేది చెప్పడు. నేనేం హామీ ఇవ్వలే ఎవరికి, నేను ఎవరికి హామీ ఇవ్వలే. ఆయన హామీ ఇచ్చిండు, బాజాబ్తో డిక్లరేషన్ చేసిండు, మేనిఫెస్టో పెట్టిండు. ఆయన ఏం చేయకుండా నన్ను అడిగితే ఎట్లా? నేనేమన్నా ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రినా నన్ను అడగడానికి? మీరు రాష్ట్రానికి వచ్చే కంపెనీలన్నీ గుజరాత్ తరలిస్తున్నారు. పిచ్చోడు ఆయన, చేతగాంతనం ఆయన ఉంటే మొత్తం పోతుంది తెలంగాణ. కంపెనీలే కాదు, దివాలా తీస్తుంది తెలంగాణ. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. సింగరేణికి 42 కోట్లు ఇవ్వాలి. కాబట్టి ఆయన ఉంటే మొత్తం పోతుంది, కంపెనీలకు అన్ని పోతుంది. శని ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎవరంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఈ 2 శనిలు పోతేనే తెలంగాణ బాగుపడుతుంది. చివరిగా జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏం చెప్తారు సార్? ఫైనల్ గా బీజేపీని గెలిపించాలి, జూబ్లీహిల్స్ రక్షించుకోవాలి, జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి. గత స్వాతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు కూడా బీజేపీ గెలవలేదు. ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ వెనుకబాటుతనానికి ఆ 2 పార్టీలే. ఈ 2 పార్టీలను పాతరేయాలా, బీజేపీని గెలిపించాలా. ఇది మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మేము బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలవబోతామని చెప్తా ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఎవరున్నారో ఖచ్చితంగా ఓడించాలి. వాళ్ళ వల్ల ఇప్పటివరకు ఏం అభివృద్ధి జరగలేదనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ చెప్తున్నమాట. కెమెరామెన్ శశితో కరుణాకర్, బోరబండ. కమలం గుర్తుకే భారతీయ జనతా పార్టీ మన గుర్తు, కమలం గుర్తు మన గుర్తు.